లలితాంబిక తపోవనం. ఇది జడ్చెర్ల దగ్గర ఒక చిన్న పల్లెటూరు. సో ఇక్కడ మేము అందరం కూడా వనభోజనానికి వచ్చాం. సో వనభోజనం ఇవన్నీ కూడా అంటే కొన్ని సంస్థలు స్థాపించినవి మాత్రమే. మరి ఇప్పుడు హిందువులు వనభోజనాలు చాలా శ్రేష్టంగా కార్తీక మాసంలో జరుపుకుంటారు. సో ఇలాంటి సందర్భాలలో అసలు హిందువులకు అంటే ఎన్నో వనాలు ఉన్నాయి, ఎన్నో వనాలను సో ఉసిరిక వనాలుగా మార్చి, లేకపోతే రావి చెట్టు చాలా శ్రేష్టమైన హిందువులకు చాలా శ్రేష్టమైన వనాలు తయారు చేయడం, అంటే ఆ చెట్లు అక్కడ నాటడం, అలాగే వాటి సంరక్షణ కూడా గవర్నమెంట్ చూసుకోవాలి. అలాగే కార్తీక మాసంలో గవర్నమెంట్కి ఎంతో విధంగా లాభం కూడా వస్తుంది. ఎందుకంటే కనీసం దాంట్లోకి వచ్చినప్పుడు దాంట్లో ఎవరైనా సేవ పొందిన వాళ్ళకు ఒక రుసుము అంటే ఒక ఛార్జ్ పెట్టినట్లయితే వాళ్ళు కూడా పే చేస్తారు. సో ఉసిరిక వనాల కింద తినడం చాలా శ్రేయస్కరం, చాలా ఆరోగ్యదాయకం, అలాగే హిందువులకు చాలా సాంప్రదాయకం. సో ఇలాంటి సందర్భాలలో మనం అందరం కూడా ఈ గవర్నమెంట్ని ఖచ్చితంగా మనం అడగాలి. ఏమని? మాకు ఈ ఉసిరిక వనాలు, అలాగే రోడ్ల పొంటి ఎన్నో పిచ్చి చెట్లు పెడతారు. సో అలాంటి చెట్లు కాకుండా సో ఉసిరిక వనాలను చేసి వాళ్ళకు ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సో అలాంటి రైతులకు ఈ వనాలను సంరక్షించే బాధ్యతను అప్పగిస్తే అటు వాళ్ళు లాభపడతారు, అలాగే అటు హిందువులకు, అలాగే హిందువులకు ఒక్కరికే కాదు, ప్రజల శ్రేయస్సు కొరకు ఉసిరిక వనాలు చాలా శ్రేష్టం. ఉసిరిక నుండి వచ్చే గాలి చాలా చక్కనైన గాలి, ఆరోగ్యవంతమైన గాలి. సో కలుషితమైన గాలి కాదు, చాలా మనుషులకు చాలా ఉపయోగకరమైన గాలి. ఈ గాలిని మనం అందరం పీల్చితే మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు చాలా వెహికల్స్ వచ్చి కార్బన్ మోనాక్సైడ్, అలాగే ఈ కార్బన్ వాటి వల్ల చాలా నష్టం జరుగుతుంది, చాలా ఆరోగ్యం అంతా పాడవుతుంది ప్రజలది. సో ఇలాంటి వనాలను స్థాపించిన వల్ల అటు ప్రజలకు అటు ప్రభుత్వానికి కూడా రెండింటికి కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. సో నా ఛానల్ తరపు నుంచి నేను మీ అందరిని కూడా వేడుకుంటున్నాను, మీ అందరూ కూడా దీన్ని అందరినీ ఫార్వర్డ్ చేయండి. అంటే గవర్నమెంట్ వరకు చేరాలి. ఏ విధంగా ఇట్లాంటి ఉసిరిక వనాలను అనేది స్థాపించాలి గవర్నమెంట్, వాటి సంరక్షణ బాధ్యత రైతులకు అప్పచెప్పాలి. సో రైతులకు వాటి ద్వారా వాళ్ళకి జీతాలను కూడా పే చేసిన నష్టం లేదు, అలాగే వాళ్ళకు చాలామందికి ఉపాధి కూడా కలుగుతుంది దీనివల్ల. సో నా ఛానల్ వల్ల 10 మందికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ హిందువులు అలాంటి భేదాలు ఏం లేవు, బట్ ఈ ఉసిరిక వనాలు చాలా శ్రేష్టం హిందువులకు కనుక నేను హిందువుల గురించి చెప్తున్నాను. సో మిగతా వాళ్ళు కూడా దీంట్లో చాలా భాగం కావచ్చు, ఎందుకంటే దానివల్ల ప్రతి ఒక్కరికి మంచి గాలి లభిస్తుంది. సో కొంతమందికి వాళ్ళకి ఉపాధి కలుగుతుంది. సో డెఫినెట్గా మీరందరూ కూడా మీరు లైక్ చేస్తారు, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, మర్చిపోకండి. ఇది గవర్నమెంట్ చేరాలి. సో ఈ గవర్నమెంట్ ఇమీడియట్గా ఈ ఉసిరిక వనాలు అనేది కూడా స్థాపించాలి. ఎన్నో పార్కులు ఉన్నాయి, ప్రతి పార్కులో కూడా ఉసిరిక చెట్లు పెట్టే ప్రయత్నం చేస్తుంది. సో మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ అంటే అది మీకు సపోర్ట్ చేసినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.